హాయ్ అండి, అందరు బాగున్నారు కదా. ఈరోజు మనం ఇన్స్టెంట్గా చాలా హై ప్రోటీన్ డోక్లా చేసేసుకుందాం. హై ప్రోటీన్ అని ఎందుకు అంటున్నానా, కాబూలి శనగలతో చేస్తాండి. శనగలలో చాలా బోల్డ్ అంత ప్రోటీన్స్ ఉంటాయి, చాలా మంచిది, చాలా త్వరగా అయిపోతుంది, ఇన్స్టెంట్గా చేసుకునేది. ఇంకెందుకు ఆలస్యం, ఇన్స్టెంట్గా అంటే హ్యాపీనే కదా మనందరికీ. పదండి చూసేద్దాం. శనగలు అయితే 7-8 hours నానబెట్టుకోవాలండి, మంచి ఫైబర్ వస్తుంది. అదే పచ్చిశనగపప్పు అనుకోండి 2-3 గంటలు అయితే సరిపోతుంది. నేను శనగలు నానబెట్టాను కాబట్టి నైట్ నానబెట్టుకుని ఉదయం బ్రేక్ఫాస్ట్ కోసం ఇలా ఒక మిక్సీ జార్లో వేసేసి కొంచెం వాటర్ పోసేసి కొంచెం లైట్ కచ్చాబచ్చాక నేను చూపించిన విధంగా మిక్సీ వేసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకున్నాం. అదే మిక్సీ జార్లో కొంచెం అల్లం, ఒక 1/2 inch అల్లము, ఒక 5-6 పచ్చిమిరకాయలు మిక్సీ పెట్టేసుకొని వచ్చేద్దాము. ఇప్పుడు దాంట్లో ఒక గుప్పెడు కరివేపాకు వేయండి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి. కూరల్లో అయితే తీసి పక్కన పెట్టేస్తారు, వీటిలో వేసానుకోండి తీయడానికి అవకాశం లేదు కాబట్టి హెల్త్కి మంచిది కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కరివేపాకు కూడా వేసేసి మంచిగా కొంచెం వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకొని లైట్ కచ్చాబచ్చాకు కూడా వేసేసి మన పిండిలో కలిపేద్దాం. ఇందులో తగినంత సాల్ట్ వేసుకుందాం. అలానే మీరు నానబెట్టుకునేటప్పుడు బియ్యం అయినా కొంచెం నానబెట్టుకోండి, ఒక గుప్పిడు 2 గుప్పిళ్ళు. లేదనుకోండి నేను ఒక గరిట బియ్య పిండి వేసానండి. బియ్య పిండి వేసేసి చక్కగా కలిపేసాను. మన ఇడ్లీ పిండి బ్యాటర్లో రావాలండి. అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోండి. నాదైతే కొంచెం గట్టిగా ఉందని నేను మిక్సీ జార్ కడిగేసి దాంట్లో వాటర్ కొంచెం యాడ్ చేసేసుకున్నాను. దీంట్లో 1/2 స్పూను బేకింగ్ పౌడర్ వేసేసి, సోడా ఉప్పు అంటారు చూసారా, అది వేసేసి కలిపేసేసి మూతపెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని లేకపోతే పెద్ద కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో స్టాండ్ వేసి ఇడ్లీ మనం ఎట్లా చేస్తే సేమ్ అదేనండి, ఆవిరి మీద ఉడికించడమే. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తాము. ఒక గిన్నె తీసుకొని వెడల్పాటి గిన్నె, దాంట్లో 1 స్పూన్ నూనె వేసేసి నెయ్యి అయినా కానీ స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేసినటువంటి గిన్నెలో మన ఇది బ్యాటర్ ఉంది కదా, టిఫిన్ బ్యాటర్, అది తీసుకొని వచ్చి దాంట్లో 4 గరిటెలు 5 గరిటెలు కొంచెం లైట్గా మందంగా, అంటే దగ్గర ఒక 1/2 inch కంటే కొంచెం ఎక్కువ మందంగానే వేసేసేయండి. వేసేసి చక్కగా స్ప్రెడ్ చేయండి. ట్యాప్ చేస్తారనుకోండి నేలకి మంచిగా స్ప్రెడ్ అయిపోతుంది. ఈ గిన్నెను తీసుకొని స్టవ్ మీద ఉన్నటువంటి నీళ్ళ గిన్నెలో పెట్టేసేసి చక్కగా మీడియం ఫ్లేమ్ మీద 20 to ½ hour పడుతుందండి దగ్గర. అట్లా చేసామనుకోండి ఆవిరి మీద ఉడికి చాలా బాగా లైట్గా పొంగుతుంది, మంచి టేస్టీగా వస్తుంది. తర్వాత ఏం చేయాలో చూసేద్దాం. నేను 25 minutes తర్వాత మూత తీసి మన కేక్ ఎట్లా టెస్ట్ చేస్తామో అట్లా చాకు పెట్టో లేకపోతే ఫోర్క్ పెట్టి ఏదో ఒకటి అట్లా పెట్టా అనుకోండి, ఏమి అంటుకోకుండా ఉంటే ఉడికినట్లేనండి. ఇంకా తీసి పక్కన పెట్టేసుకొని అది చల్లారేలోపు మనం తాలింపు వేసుకోవాలి. ఒక చిన్న గిన్నె స్టవ్ మీద పెట్టేసేసి 1 స్పూను 1.5 స్పూను నూనె వేసేసి దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేయండి, మంచి టేస్ట్ వస్తుంది. కొంచెం కరివేపాకు వేసేసి కావాలనుకుంటే మీకు 1-2 పచ్చిమిరపకాయలు వేసుకోండి, కొంచెం లైట్గా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేసిన తర్వాత మంచిగా వేగనివ్వండి. వేగిన తర్వాత దాంట్లో ఏం చేయాలంటే చిన్న గ్లాసులో 1/2 glass వాటర్ పోయండి. ఎందుకంటే మనం ఇది డోక్లా తినేటప్పుడు గొంతు పట్టుకుంటుందండి. గొంతు పట్టుకోకుండా ఉండాలనుకుంటే ఈ విధంగా చేయాలి. దాంట్లో వాటర్ పోసేసి కొంచెం కడిపిల్ని ఆడిచ్చేసిన తర్వాత మనం ఈ డోక్లా ఉంది కదా, అందులోకి ఏం చేయాలంటే దాన్ని చుట్టూరు చాకుతోటి లేకపోతే స్పూన్ తోటి అట్లా అనేసేసి ఆ గిన్నె మీద ఒక ప్లేట్ పెట్టేసేసి బోర్లు ఇచ్చండి. బోర్లు ఇస్తే మంచిగా ఊడొచ్చేస్తుంది, మనం ఆయిల్ రాసించాం కాబట్టి. దాన్ని చక్కగా మనకు కావాల్సిన షేపుల్లో మంచిగా కేక్ టైప్లో ముక్కలు కట్ చేయండి. ముక్కలు కట్ చేసిన తర్వాత మనం తాలింపు వేసుకున్నాం కదా, ఆ తాలింపు తీసుకుని వచ్చి దాని మీద చక్కగా మంచిగా చుట్టూరు పొయ్యండి. మంచిగా కరివేపాకు అంతా స్ప్రెడ్ చేశారనుకోండి. మీకు కావాలనుకుంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు అండి, పులుపు ఇష్టపడేవాళ్ళు ఈ నీళ్ళలో, తాలింపు నీళ్ళల్లో నిమ్మకాయ వేసుకొని దీని మీద స్ప్రెడ్ చేసుకోవచ్చు. నేనైతే నిమ్మకాయ వేయట్లేదు. ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఇంకా ఆలస్యం చేయకుండా ప్లేట్లో పెట్టుకొని ఆరగించటమేనండి మన పని. దీంట్లోకి పచ్చిమిరపకాయల చట్నీ సూపర్ టేస్ట్, అంటే కొంచెం ఘాటుగా ఉంటే మంచి టేస్ట్ వస్తుందండి దీంట్లో ఏ పచ్చడైనా సరే. నేను పచ్చిమిరపకాయల పచ్చడి నిన్నే వీడియో చేసి పెట్టాను, అది ఒక్కసారి చూడండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను.
అసలు పచ్చిమిరపకాయల చట్నీ దీంట్లోనే కదండి, నేను అన్నంలో అవి కూడా వేసుకుంటే భలే బాగుంది. ఒక్కసారి చూడండి, ట్రై చేయండి. ఈ డోక్లాను పచ్చిమిరపకాయలు పచ్చడి చేసుకొని 2 కాంబినేషన్ ఎట్లా ఉందో ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఈ వీడియో నచ్చిందా? అయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం గుర్తుపెట్టుకోండి. మరోసారి మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది మీ శ్రీదేవి.